విశాఖపట్నంలోని కేఎన్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులు తయారు చేసి కొండలపై చల్లి సామాజిక వనాల పెంపునకు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇది సమర్థవంతమైన మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎన్సీసీ ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలు పాల్గొని సీడ్ బాల్స్ తయారు చేశారు. విశాఖపట్నం ఈ రోజు మా స్కూల్లోని పిల్లలందరూ కూడా సీడ్ బాల్స్ అనేవి తయారు చేస్తున్నారు. గ్రీన్ క్లైమేట్ లో భాగంగా ఈ రోజు ఇలా పిల్లలందరూ చేసి ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. Very happy to work with the Green Climate team today. We have been making this seed balls with elephant dung and mud mixed together. After making it into balls, we put seeds inside it. This is a concept very new to me, and I've learned today that this is a 10,000-year-old concept which has been done for a very long time. This, after it dries up, they disperse it through helicopters and they spread it everywhere, which causes these balls give the perfect environment for balls and contribute to the ఈ గ్రీన్ బాల్ క్లైమేట్ టీమ్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం. నేను 1300 బటాలియన్ ఎన్సీసీ నుంచి ఈ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో మనకి ఎప్పుడో మనం మర్చిపోయిన సైన్స్ ని మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఏనుగు పేడలో నుంచి మొక్కలు పుట్టడం అనేది చూసిన మానవుడు దాన్ని తన వృత్తిగా చేసుకుని మన రత్నం గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. వచ్చి మన ఈ వాతావరణాన్ని, మన భూమిని మనం కాపాడుకోదాం. గర్ల్స్ హై స్కూల్లో సీడ్ బాక్స్ తయారు చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా సీడ్ బాక్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు కార్యక్రమం నిర్వహించామో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విద్యా సంస్థలను నిర్వహించడం ద్వారా ప్రతి విద్యార్థి కనీసం 100 సీడ్ బాక్స్ తయారు చేసేలా తయారు చేయడం వల్ల మనకి సామాజిక వనాలు ఎక్కువగా పెంపొందిస్తాయి. ఈ ఏడాది 10 లక్షల టార్గెట్